BYD బిల్డ్ యువర్ డ్రీమ్స్. బిల్డింగ్ చూసారు కదా ఫ్రెండ్స్, యాక్చువల్లీ వచ్చేసి ఒక బటర్ఫ్లై షేప్లో ఉంది చూడండి. ఇలా 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 అది ఎందుకు ఉందో ఏం సంగతో మీకు డీటెయిల్గా చెప్తాను. కనిపించని కారు ఉండదబ్బా, చాలా కార్లు కనిపిస్తాయి మనకి. ఇది వచ్చి నేను చూపిస్తున్నా చూడండి, ఇది ఉంది కదా, ఇది కూడా చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ కార్. ఇది జీ వచ్చి నార్మల్ ఛార్జ్ ఉంటుంది. దాని తర్వాత మీరు పైకి పోయి పైన చూస్తుంది క్లియర్గా అర్థమైంది చూడండి. పైన చూస్తారా, ఇవన్నీ సోలార్ ప్యానెల్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్, చైనా నుంచి. మీ అందరికి న్యూస్ చాలా రెగ్యులర్గా ఫాలో అయితే మీకు న్యూస్ బాగా వింటా ఉన్నారు. ఏంటంటే BYD కంపెనీ అనేది ఒక పెద్ద ఫ్యాక్టరీ మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టబోతుంది అని చెప్పేసి అంటున్నారు. అది మంచి పరిణామమా కాదా అని చెప్పేసి మాట్లాడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు కనుక నేను చెప్పే కంటెంట్ కొంచెమన్నా నచ్చుతున్నట్టయితే లైక్ కొట్టి కొంచెమన్నా సపోర్ట్ చేయండి భయ్యా. ఎందుకు భయ్యా నా మీద అంతగానో పగబెట్టేస్తున్నారు మీరు? నాకు అర్థం కాదు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు, సపోర్ట్ కూడా చేయట్లేదు యాక్చువల్లీ. ఓకే, వైస్ వర్సా నడుస్తూనే ఉంటుంది. కొంతమంది నేను చెప్పే టాపిక్ నచ్చొచ్చు, కొంతమంది చాలా మందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడన్నా కానీ ఫ్యాక్ట్స్ చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో దీని డెప్త్ ఏం సంగతో మనం చూద్దాము. దానికన్నా ముందు ఫస్ట్ మీకు ఒక జోక్తో స్టార్ట్ చేస్తా. ఒక పర్టికులర్ దేశంలో ఒక ప్రోడక్ట్ అవసరం ఉంది. ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఒక పబ్లిక్ కొటేషన్ పిలుస్తుంది అనమాట. అంటే మిగతా దేశాలందరికీ పిలుస్తూ ఉంటుంది. దాంట్లో 3 దేశాలు వచ్చేసి ఆ కొటేషన్లు వేస్తాయి అనమాట. దాంట్లో ఫస్ట్ కంట్రీ వచ్చేసి పాకిస్తాన్, నెక్స్ట్ కంట్రీ వచ్చేసి ఇండియా, థర్డ్ కంట్రీ వచ్చేసి చైనా. దాంట్లో ఏమంటుందంటే పాకిస్తాన్ ఏమంటుందంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అసలు ఫైనల్ గూడ్స్ తయారు కావడానికి చైనా ఏమో 9 రూపాయలు అంటుంది, పాకిస్తాన్ ఏమో 15 రూపాయలు అంటుంది, ఇండియా రాగానే 29 రూపాయలు అంటుంది అనమాట. 29 రూపాయలు ఎందుకబ్బా అని చెప్పేసి అడగంగానే వాళ్ళు ఫస్ట్ డైరెక్ట్ చెప్పేది ఏంటంటే 10 నీకు 10 నాకు ఇంకా 9 ఏం చేస్తావంటే ఆ 9 చైనా వాడు 9 చేస్తాడు కాబట్టి వాడితో మనం చేపిద్దాం ప్రోడక్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం అన్నమాట. అది ఎందుకు అన్నాడో మీరు కమెంట్ మాత్రం డిఫరెంట్లీ పెట్టాలా, ఓకేనా? సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ బిల్డింగ్ చూసారు కదా ఫ్రెండ్స్, యాక్చువల్లీ వచ్చేసి ఒక బటర్ఫ్లై షేప్లో ఉంది చూడండి. ఇలా 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 అది ఎందుకు ఉందో ఏం సంగతో మీకు డీటెయిల్గా చెప్తా. యాక్చువల్లీ ఈరోజు ఏమో ఈవెంట్ జరుగుతున్నట్టుంది. ఇక్కడ అంతా స్కూల్ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, పార్క్ వచ్చినట్టున్నారు. మొత్తం అందరు అదే కనిపిస్తున్నారు. ఇక్కడ చూసినారు కదా ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆడుకుంటున్నారు అలా గ్రౌండ్లో. ఓకేనా? మీరు ఈ బిల్డింగ్ చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమైంది. ఇది వచ్చి గవర్నమెంట్ బిల్డింగ్. ఇది ఎగ్జిబిషన్కి సంబంధించిన ఎక్స్పోస్కి సంబంధించిన బిల్డింగ్ అనమాట. అది దీనిపైన మొత్తము స్లాబ్స్ ఉంటాయి. ఏంటివి? సోలార్ స్లాబ్స్. అవన్నీ ఎక్కడ కనెక్ట్ చేస్తారు తెలుసా? ఇట్లా మీకు చూస్తారు కదా, అక్కడ బస్సు కనబడుతుంది క్లియర్గా. ఓకే, ఆ బస్సు నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇగో బ్యాక్ సైడ్ మీకు అవి కనబడుతున్నాయా? ఇవి కనిపిస్తున్నాయా? అక్కడ షెడ్ లాగా కనిపిస్తుంది చూడండి, అది మొత్తం ఛార్జింగ్ పోర్ట్ అనమాట. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం పదండి. ఇంకా ఇది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాము. మీకు ఆ స్లాబ్ కనిపిస్తుంది కదా ఇట్లా మొత్తం. దానిపైన కూడా మొత్తం ఏం చేస్తున్నారంటే సోలార్ ప్యానల్స్ పెట్టిస్తున్నారు. ఇదంతా సోలార్ ప్యానల్స్. అది ఎంత పెద్దగా ఉంటుందో చూపిస్తా పదండి మీకు. ఇది చూడండి, దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ 100 కార్ల వరకు మనం ఛార్జింగ్ వేసుకోవచ్చు. అంత పెద్ద పోర్ట్ అనమాట ఇది. ఆ బిల్డింగ్ మీకు కనిపిస్తుంది కదా, ఇందాక మేము చూపించాం బటర్ఫ్లై షేప్లో ఉన్న బిల్డింగ్ అనమాట. దానిపైన ఉన్న సోలార్ స్లాబ్స్, ఇక్కడ ఉన్న సోలార్ స్లాబ్స్ కూడా మొత్తం కనెక్టివిటీ ఇచ్చినారు వాళ్ళు. అవి ఎట్లుంటుందో మనం దగ్గర పోయి చూద్దాం పదండి. మనోడు ఇక్కడ టైచి ఏమో చేస్తున్నట్టున్నాడు. వీళ్ళది ఎక్సర్సైజ్ టైప్లా చూసారా, టైచి. మనకి రాగానే మనకు గుర్తొచ్చేది చూసా కదా,
బివైడి బిల్డ్ యువర్ డ్రీమ్స్ కార్ అనమాట. ఇది వచ్చేసి బేసిక్ మోడల్ కార్. ఇది చూడండి అలా ఓనర్ క్లీన్ చేస్తున్నాడు. అయ్యి నీహో లోపల చిక తోసొచ్చానా అంటే యాక్చువల్లీ 20,000 అని 20,000 కాదు సా ఓవా అన్నాడు. మనకు అర్థం కాలేదు చైనీస్ భాషలో అది ఏందో కానీ. బండి మాత్రం ఇప్పుడే ఛార్జింగ్ పెట్టినాడు. ఛార్జింగ్ అయిపోయినట్టుంది, తీసేసినాడు ఇంకా బండి. మనకి ఇట్లాంటి మోడల్స్ చాలా కనిపిస్తాయి. ఇది వచ్చేసి చాలా సింపుల్ బేసిక్ ఫ్యామిలీ కార్ అనమాట. మన దగ్గర స్విఫ్ట్ టైప్ అనుకోండి. ఇక చూసా కదా స్విఫ్ట్ టైప్ BYD. మనకి కన్పి అని కార్ ఉండదబ్బా, చాలా కార్లు కనిపిస్తాయి మనకి. ఇది వచ్చి చూపిస్తున్నా చూడండి, ఇది ఉంది కదా, ఇది కూడా చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ కార్. ఇది జీ. ఇది వచ్చి ట్యాక్సీలు ఎక్కువ రన్ అవుతుంది దీంట్లో, అది కూడా నేను చూపిస్తా. వీళ్ళ దగ్గర బొచ్చడని ఉన్నాయి ఆప్షన్లు, 1 2 3 కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కార్స్. మనకి జీ ఎక్కువ కనిపిస్తుంది, డబ్ల్యూ ఎక్కువ కనిపిస్తుంది, వోక్స్ వ్యాగన్, సివి అని ఒకటి కనబడుతుంది, సిఈ అని కనిపిస్తుంది. అది కూడా చాలా పెద్ద హైఫై మోడల్ బండ్లు ఉంటాయి. మనకి కనబడని కార్లానే ఉండాలి కనుక మనము సంతోషపడాల్సింది ఏంటంటే BYD మన దగ్గరకు వస్తుంది అది ఇది అంటే కరెక్టే వస్తుంది, మంచిదే కదా అది రావడం. ఇది చూడండి, ఇది వచ్చేసి SUV మోడల్. ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఒక్కటి క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ కార్లు ఉన్నాయి కదా మన ఇండియాకి ఇక్కడికి రేట్లు తేడా ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ అది కూడా ఎందుకో నేను మీకు చెప్తాను క్లియర్గా. ఇది SUV మోడల్ కదా. ఓహో సారీ, నేను మీకు మర్చిపోయాను చూపించడము. ఇది ఏదంటే ఈ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఛార్జింగ్ పోర్ట్స్ 2 టైప్స్లో ఉంటాయి. అది ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2 కనెక్టివిటీస్ ఉన్నాయి. దీనికి వచ్చే నార్మల్ ఛార్జ్ ఉంటుంది. దాని తర్వాత మీరు పైకి పోయి పైన చూస్తుంది క్లియర్గా అర్థమైంది చూడండి. పైన చూస్తారా, ఇవన్నీ సోలార్ ప్యానెల్స్, ఇవన్నీ అక్కడ వరకు మొత్తం ఆ బిల్డింగ్ కనెక్టివిటీ ప్లస్ ఇది కూడా మొత్తం అంతా సేమ్ టు సేమ్ సోలార్ ప్యానల్స్ కనెక్టివిటీ అనమాట. అంటే ఫ్రీ కరెంట్ని వీళ్ళు అట్లా ఈ రకంగా కూడా అమ్ముకుంటారు అనమాట. అంటే యాక్చువల్లీ ఒక బండి రీఛార్జ్ చేయడానికి ఎంత 8 స్లాబ్లు అయితే ఆన్ అండ్ యావరేజ్ నేను చెప్తాను కదా కార్. ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 స్లాబ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడ చూస్తాం కదా మనము, ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే 10 స్లాబ్లు ఉన్నాయి. అంటే దాన్ని బట్టి మీరు ఊహించుకోండి ఎన్ని గణం స్లాబ్లు ఉంటాయి ఇక్కడ. ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంటే చాలా మంచిగా ఉంటుంది యాక్చువల్లీ, చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. పదండి కదా దీని గురించి మనం మాట్లాడుకుందాం. BYD గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. పదండి. BYD కంపెనీ వస్తే మంచిదా మన రాష్ట్రానికి అంటే మంచిదే అబ్బా. ఎందుకు ఏం సంగతో మనం మాట్లాడదాం. ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ దాంట్లో నేను 2 పాయింట్స్ ఆఫ్ వ్యూస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కంపల్సరీ కావాలా. ఛార్జింగ్ పోర్ట్స్ అనేది వీళ్ళు పుక్కట్లు ఎట్లా యూజ్ చేస్తున్నారు కూడా దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా డీటెయిల్గా నేను చూపిస్తాను. వీళ్ళు BYD కంపెనీ వాళ్ళ స్పెషాలిటీ ఏంది, టెస్లా కన్నా ఇంత హైఫైగా ఎందుకు రీచ్ అయిపోతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేసింది ఏంటంటే బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ స్టార్ట్ చేసిన అనమాట. బ్లేడ్ బ్యాటరీ అంటే యాక్చువల్లీ మనం నార్మల్ గా లిథియం సెల్స్ చూస్తే ఎట్లుంటాయి, రౌండ్ గా షేప్ గా లవ్ ముద్దుగా ఉంటాయి. కానీ బ్లేడ్ బ్యాటరీ ఎట్లుంటాయి అంటే పొడుగు ఉంటాయి అనమాట. స్లేట్స్ లాగా ఉండడం వల్ల దీని కెపాసిటీ ఆఫ్ రీచ్ అంటే కెపాసిటీ ఆఫ్ రీఛార్జ్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఈ BYD కార్లు కూడా ఎట్లా ఉంటాయి అంటే స్పెషాలిటీ రేంజ్ వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ ఇక్కడ చైనాలో ఎట్లా ఉందంటే ఇప్పుడు ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసేసుకుంటే 3,50,000 నుంచి బేసిక్ మోడల్ చిన్నది స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు 60 లక్షల వరకు ఉంటుంది అన్నమాట. మాక్సిమం 60 లక్షలు. అది కూడా ఫుల్లీ హైఫైడ్ SUV మోడల్ కార్. ఓకేనా. ఆ కార్ కూడా ఎట్లుంటుంది అంటే ఇలా రౌండ్ గా టర్న్ అవుతుంది, ఒకటే దగ్గర ఉండి రౌండ్ గా టర్న్ అవుతుంది అనమాట. ఆ లెవెల్ ఆఫ్ కార్ వచ్చేసి 60 లక్షలు దొరుకుతుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమైపోయిందంటే టెస్లాకి BYD పెద్ద టక్కర్ ఇస్తుంది అంటే ఎస్ ఆఫ్ కోర్స్ టక్కర్ ఇస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో మీకు తెలిసినంత వరకు టెస్లా కార్ రేట్స్ చాలా ఎక్స్పెన్సివ్. దాని స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి దగ్గర 65 లక్షలు ఉంది. కాబట్టి ఈ BYD అనేది చాలా చిచ్చుకుపోతా ఉంది మార్కెట్ లో వేరే దేశాల్లో. సో దీని వల్ల ఏమైతుంది, వీళ్ళ మార్కెట్ చాలా పెద్దగా అయిపోయింది. ఇక్కడ మనకు బొచ్చడనే మోడల్ కనిపిస్తాయి బా, నీకు అది చూపిస్తాను మీకు చూడండి క్లియర్ గా. ఇక్కడ బొచ్చడనే మోడల్ కనిపిస్తాయి మీకు. BYD అనేది వన్ ఆఫ్ ద ఆప్షన్ అంతే వీళ్ళకి. అంటే ఒక డీప్ ఐస్ బర్గ్ లో చిన్న టిప్ ఆఫ్ ద ఓషన్ అనమాట, చిన్న BYD అనే మోడల్ కంపెనీ. అది కానీ చాలా పెద్ద మోడల్. అంటే యాక్చువల్లీ ఇదేంటంటే చాలా మంది యూజ్ చేసే మోడల్ ఏంటంటే పొడుగుంటే పుల్ల కూర తెగ రుచి అని చెప్పేసి అంటారు అండి. వీళ్ళకి ఏంటంటే BYD కార్లు నచ్చవు, టెస్లా కార్లు నచ్చుతాయి. ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటారు. కానీ మన దేశంలో ఏంటంటే ఎస్పెషల్లీ BYD కార్ తీసుకుంటే బెనిఫిట్ ఎట్లుంటుంది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడితే ఎట్లుంటుంది అంటే 8 ఏళ్ళ వారంటీ ఇస్తారు, 8 years వారంటీ ఫుల్ ఫ్లెడ్జ్ ఇస్తారు అనమాట. ఇది మన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది దానికి. వాటి సప్లై మనకి ఇన్కేస్ బ్యాటరీ డెడ్ అయిపోయినా ఏమైనా అయినా కానీ వాడు రీప్లేస్ చేస్తాడు. బ్యాటరీ మొత్తం రీప్లేస్ చేసి యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీలో ఏముంటుంది అబ్బా, ఉంటే రీఛార్జ్ చేసుకోవడం, బండి యూజ్ చేసుకోవడం అంతే. దాంట్లో ఇంకా ఏముండదు దానిలో కూడా.
సర్వీసింగ్ పాయింట్ అట్లాంటిది ఏమన్నా. ఎందుకంటే నేను నా బైక్ యూస్ చేయబట్టి దగ్గర 8 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు, అంటే 7.5 years అవుతుంది. ఇప్పుడు నాకు ఒక్కసారి ప్రాబ్లం రాలేదు. లేదంటే మా అంటే 3 years ఒకసారి బ్యాటరీ చేంజ్ చేసుకుంటా, ఎందుకంటే నేను యూజ్ చేస్తే చిన్న బ్యాటరీ కాబట్టి. కానీ ఇప్పుడు వీళ్ళ రీఛార్జ్ BYD బ్యాటరీ చెప్తున్నాను చాలా ఫాస్ట్ గా రీఛార్జ్ అయ్యేది. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే 15 minutes మ్యాక్స్ టు మ్యాక్స్, 5 minutes 15 minutes రేంజ్ లో ఈ బ్యాటరీ ఉంటే రీఛార్జ్ అయిపోతాయి. రీఛార్జ్ అయిపోవడం అంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు, వెళ్ళిపోవచ్చు ఈజీగా. అది కూడా వన్ ఆఫ్ ద బెనిఫిట్. దీని వల్ల ఇంకోటి ఏంటంటే వీళ్ళ రీచ్ కెపాసిటీ ఎట్లుంటుంది అంటే స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి దగ్గర 400 kilometerల నుంచి 1000 kilometer దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేసే బండ్లు కూడా వీళ్ళ ఉన్నాయి. BYD వాళ్ళ దగ్గర ఆ రేంజ్ బండ్లు కూడా ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి, మనం ఒక 15 నిమిషాలు రీఛార్జ్ చేసామనుకోండి, ఆల్మోస్ట్ బండిని 15 నిమిషాలు రీఛార్జ్ చేసి దగ్గర 1000 kilometer తిరిగే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఇంకా సోలార్ పవర్ కూడా మీరు ఎట్లా యూజ్ చేస్తారని చూపించాను కదండి ఇంతకు ముందు. కనిపించింది కదా మీకు క్లియర్ గా. ఒక బటర్ఫ్లై షేప్ లో ఒక బిల్డింగ్ కట్టి దాని మీద మొత్తం సోలార్ ప్యానల్ చేసి ఆ ఛార్జింగ్ పోర్ట్ల మీద కూడా నేను అది కూడా చూపించాను మీకు క్లియర్. ఛార్జింగ్ పోర్ట్ల మీద కూడా మొత్తం సోలార్ స్లాబ్లు వేసేసి సైమల్టేనియస్ గా ఫ్రీగా వచ్చేది సోలార్ పవర్, దాంతో పాటు ఎలక్ట్రిసిటీ పవర్ రెండు. అంటే న్యూక్లియర్ పవర్ తో జనరేట్ చేసే పవర్ ని సైమల్టేనియస్ గా సోలార్ పవర్ ని రెండు యూజ్ చేస్తూ వీళ్ళు ఛార్జింగ్ పోర్ట్ నడిపిస్తున్నారు. వాళ్ళైతే పే చేస్తుండొచ్చు నాకు తెలిసినంత వరకు, అప్రాక్సిమేట్లీ డబ్బులు అయితే పే చేస్తారు. అంటే పే చేస్తే మనం రీఛార్జ్ చేసుకోవాలి బండి అయితే, అదైతే ఫర్ షూర్ కదా. కానీ చైనాలో మనకు మాక్సిమం ఎట్లా కనిపిస్తాయి అంటే ఇల్లులు ఉంటాయండి. యాక్చువల్లీ ఇంట్లో పైన వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ 10 నుంచి, అంటే ఒక్క కార్ రీఛార్జ్ చేసుకుని బ్యాటరీ కార్ రీఛార్జ్ ఆన్ అండ్ యావరేజ్ మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి 8 నుంచి 10 స్లాబ్స్ అవసరం అన్నమాట. అంటే సోలార్ ప్యానల్ స్లాబ్స్ వాళ్ళ ఇంటి పైన వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లోరింగ్ పైన, ఆల్మోస్ట్ పైన బిల్డింగ్ టాప్ పైన ఆ స్లాబ్ వేసేస్తున్నారు కదా, దాని కనెక్టివిటీ మొత్తం కింద వరకు తీసుకుని కింద పెట్టుకుంటారు అన్నమాట. కింద పెట్టుకుని కార్ కి ఛార్జ్ చేసుకుంటారు. అంటే దీన్ని బట్టి ఏమైందంటే వాళ్ళు చేసే ట్రావెల్ డిస్టెన్స్ కి వాళ్ళు ఎక్కడ బట్టి డబ్బులు వాళ్ళైతే స్పెండ్ చేయట్లేదు. అంటే కార్ కి 8,000 రూపాయలు, అంటే 8 సంవత్సరాల వారంటీ వస్తున్నాడు, ప్లస్ దాంతో పాటు ఫ్రీగా ఛార్జింగ్ అయిపోతుంది సోలార్ పవర్. అంటే యాక్చువల్లీ ఇక్కడ చైనాలో ఎట్లట్లుంటుంది అంటే, ఇప్పుడు నేను ఉండే లొకాలిటీలో సమ్మర్ లో కొంచెం ఎక్కువ హీట్ జనరేట్, సూర్యకాంతి వస్తూ ఉంటుంది. కానీ వింటర్ లో నార్మల్ గా రైనీ సీజన్ లో అట్లాంటప్పుడు రాదు. అట్లాంటప్పుడు పవర్ సప్లై మనం జనరల్ గా యూజ్ చేసుకోవాలి. అంటే దీంట్లో ఏంటంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా సైమల్టేనియస్ గా, కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో రావడం పోతుంది, మంచిదా కాదా అంటే మంచిదే, 100% మంచి. కానీ అన్ఫార్చునేట్ ఏమవుతుంది అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్ అవుతుంది అని చెప్పేసి మనతో హోప్స్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ చెప్పిన జోక్ అయితే మీకు గుర్తే ఉందనుకుంటా కదా, 3 కంట్రీలో 10 నీకు 10 నాకు 9 చేపిద్దాం అనేసి కాన్సెప్ట్ అని ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అయితే వస్తుందని చెప్పి అయితే అనుకుంటున్నా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమనుకుంటారు కామెంట్ లో మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి, ఓకేనా. సో దీని వల్ల 2 ఆప్షన్స్ మనకి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా అంటే కాదు, ఎందుకంటే మాక్సిమం వీళ్ళు ఏంటంటే టోటల్ ఆటోమేటిక్లీ రోబోటిక్ సిస్టమ్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక క్లిప్పింగ్ అది కూడా మీకు యాడ్ చేసి చూపించాను, చూసారు కదా. ఫ్యాక్టరీ రన్ అయ్యేటప్పుడు ఎట్లా ఉంటే మొత్తం చాలా మంది మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంటారు. కానీ ఆ లోకాలిటీ అంటే మీన్స్ ఆ లోకల్ ఏరియా మాత్రం డెవలప్ అవుతుంది అంటే ఈ సఫ్ కోర్స్ డెవలప్ అవుతుంది. ఆల్టర్నేట్ గా డెవలప్మెంట్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఏరియాలో ఫ్యాక్టరీ వస్తుందంటే చుట్టుపక్కల ఏరియా సరౌండింగ్స్ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. దాంతో పాటు అది కూడా మొత్తం ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఇది మన టెస్లా రానియట్లేదు, BYD ఎందుకు రాణిస్తున్నారు, ఇది మేజర్ రీజన్. మిడిల్ క్లాస్ పీపుల్ ఈ కార్లను ఎఫర్ట్ చేయగలుగుతారంటే సఫ్ కోర్స్ ఎఫర్ట్ చేయగలుగుతారు, ఎందుకంటే చాలా తక్కువ రేంజింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎఫర్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఏందో మిడిల్ క్లాస్ పర్సన్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, నాకు 15 లక్షల కార్ కావాలి, 20 లక్షల కార్ కావాలనుకుంటాడు. అది మంచి హైఫై మోడల్ కార్ కొనుక్కోవాలంటే ఈ BYD ఆప్షన్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే 65 లక్షల రూపాయలు టెస్లాలో ఇన్వెస్ట్ చేయడం కన్నా ఈ BYD ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట, ఓకేనా. చాలా మంది DP దేశభక్తులు ఉంటారు. దేశభక్తులారా మీకు ఒకటే చెప్తారా, ఒక సింపుల్ లాజిక్ తో మీరు ఆలోచించండి. మీరు పెట్టే కమెంట్ కూడా ఏంటంటే మీరు యూజ్ చేసే మొబైల్ కూడా ఈ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి వచ్చిన యూజ్. ఇది ఏంటంటే గ్లోబల్ సిటీ అబ్బా, గ్లోబల్ విలేజ్ అనే కాన్సెప్ట్ తో మనం వర్క్ కావాలా, మన దేశం కూడా బాగుపడాలని చెప్పి నాకైతే 100% ఉంటుంది. మనం కూడా ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. నేను చూపించిన ఛార్జింగ్ పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర కూడా డెవలప్మెంట్ చేసుకుంటే ఏంటంటే జనాలకి చాలా 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 యూస్ఫుల్ ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్లీ ఎక్కువ హార్డ్ అండ్ మనీ స్పెండ్ చేయకుండా. అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా, 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ దగ్గర 70 రూపాయలు మనం ఆల్మోస్ట్ 70 రూపాయలు మనం ఏం చేస్తామంటే ట్యాక్స్ రూపంలో, అంటే స్టేట్ కి ఒక ట్యాక్స్, సెంట్రల్ ఒక ట్యాక్స్, ఆ 2 ట్యాక్స్ లో మనం 70 రూపాయల వరకు స్పెండ్ చేస్తాం. నా క్యాలిక్యులేషన్ ప్రకారం అది అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు. సో దాన్ని బట్టి మీరు ఊహించుకోండి, ఫ్రీ కరెంట్ వస్తుంది, ఫ్రీ ఛార్జింగ్ అవుతుంది, బండి ఫ్రీగా తిరుగుతున్నాం, ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నప్పుడు బెనిఫిట్ అయితే మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే 100% ఉంటుంది. 10 లక్షలు పెట్టి ఒక కార్ కొనుక్కుంటే సంతోషంగా తిరగచ్చు, పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, అన్ని ఫ్రీ ఉంటాయి. కాబట్టి మీరు ఎట్లా అనుకుంటున్నారు, ఏం సంగతో BYD కంపెనీ వస్తే మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో మీరు డెఫినెట్లీ మీ అమూల్యమైన కమెంట్ మాత్రం పోస్ట్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.